చేద్దాం. దేవుడు అనేక సార్లు మనలను పరీక్షిస్తూ ఉంటాడు. మనలను చూడటం వేరు, పరీక్షించటం వేరు. పరీక్ష ఎప్పుడూ కూడా ఒక టాస్క్ సాధించవలసింది మన ముందు ఉంటుంది. అది చేరతామో లేదో, లోబడతామో లేదో దేవుడు మనలను పరీక్షిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని పరీక్షలను గురించి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. దేవుని పరీక్షలు ఏ రీతిగా ఉంటాయి, దేవుడు ఎలా మనలను పరీక్షిస్తాడు అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుని ప్రియ సంఘమా, వాక్యము ఇలాగా మాట్లాడుతున్నది. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఇబ్బంది కొలిమిలో పరీక్షించి తిని అంటే దేవుడు శ్రమలను అనుమతించి దేవుడు ఇలాగా పరీక్షిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఈ విషయాలు మనము ఆలోచన చేయాలి. ఎందుకు పరీక్షిస్తాడు అనే విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఎలా ఉంటవి ఈ పరీక్షలు అనేవి మనం అర్థం చేసుకోవాలి. గమనించండి, దేవుని పరీక్షలు, దేవుని అనుమతులు అన్న సంగతి కూడా మనం గ్రహించాలి. అంటే దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు, కొన్ని సంఘటనలను అనుమతిస్తాడు. వాటిని మనం చాలా జాగ్రత్తగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజున ఇట్టి పరీక్షలను ఎదుర్కొన్న కొద్ది మంది భక్తులను మనము తీసుకొని ఎలాగ వారు జయించారు, ఈ పరీక్షలో ముందుకు వెళ్ళారు అన్న విషయాలు ఒకసారి మనము ఆలోచన చేద్దాం. గమనించండి, ఒకసారి ఆదికాండము 39వ అధ్యాయానికి రండి. ఆదికాండము 39వ అధ్యాయానికి రండి. జెనసిస్ చాప్టర్ 39. ఆదికాండము 39వ అధ్యాయము. తీశారు కదా? రైట్. ఆదికాండము 39వ అధ్యాయము. ఇక్కడ 20వ వచనం చూద్దాం. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. ఇక్కడ జోసెఫ్ వాజ్ అరెస్టెడ్. యోసేపు అరెస్టు చేయబడ్డాడు. అలాగే ఇక్కడ వ్రాయబడిన మరి ఒక మాట అంటే అతన్ని పట్టుకున్నారు, బంధించారు, చెరసాలలో వేయించారు. అక్కడ అతడు చెరసాలలో ఉండెను అనే మాటలు మనం చూస్తున్నాం. ఇది 20వ వచన సారాంశం. దేవుని బిడ్డలారా, అతడు బంధించబడ్డాడు, పట్టబడ్డాడు, చెరసాలలో ఉంచబడ్డాడు. హి వాజ్ బిహైండ్ ద బార్స్. అతడు మరి ఇనుప చువ్వల వెనుక ఉన్నాడు, బంధించబడ్డాడు, కట్టబడ్డాడు. ఏమని చెప్పండి? కట్టబడ్డాడు. సో యోసేపు అలాగూ కట్టబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కట్టబడినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. పట్టబడ్డాడు, కట్టబడ్డాడు, చెరసాలలో ఉంచబడ్డాడు.
ఆ తర్వాత దానికి ముందు మనం చూస్తే అతడు అమ్మివేయబడ్డాడు అని కూడా మనకు వ్రాయబడి ఉంటుంది. ఏం చెప్పండి? అతడు ఏం చేశాడు చెప్పండి? అమ్మివేయబడ్డాడు. గమనించండి. 39వ వచనంలో మొదటి వచనం 39వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యోసేపు ఐగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ్య సంరక్షక సేనాధిపతులైన పొతిఫరు ఒక ఐగుప్తుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయేలీల వద్ద అతన్ని కొనేను. ఇతడు అమ్మబడ్డాడు అన్న సంగతి మనందరం చూస్తున్నాం. దానికి ముందుగా గమనించండి, అతడు త్రోయబడ్డాడు గ్రోతిలో అన్న సంగతి కూడా మనము చూడవచ్చును. అతడు గ్రోతిలో త్రోయబడ్డాడు. 37వ అధ్యాయము 24వ వచనం చూడండి. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. గమనించండి, 37వ అధ్యాయము 24వ వచనంలో అతడు త్రోయబడ్డాడు, పడద్రోయబడ్డాడు గుంటలో. గుంటలో ఏం చేయబడ్డారు చెప్పండి? పడద్రోయబడ్డారు. 28వ వచనం చూడండి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. గమనించండి, 24వ వచనం ఏం చెప్తుంది? మీరు ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలి. 24వ వచనం ఏం చెప్తుంది? వాక్యం శ్రద్ధగా వినాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. ఏం చెప్పండి? అతడు గుంటలో త్రోయబడ్డాడు. 24వ వచనం. అతని గుంటలో త్రోసివేసిది, అందులో నీళ్లు లేవు, ఆ గుంట ఒట్టిది. నేలలో పడితే ఒక రకం, కొంచెం డబ్బులు తగలవు. ఉట్టి నేల మీద పడితే చేతులు విరిగి ఉండవచ్చును. దేవుని ప్రియ సంగమా, జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలకిద్దాము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో 24వ వచనంలో అతడు త్రోయబడ్డాడు. అలాగే 28వ వాక్యంలో బైబిల్ మాట్లాడుతున్నటువంటి విషయము అతడు అమ్మివేయబడ్డాడు. అతడు ఏం చేశాడు చెప్పండి? గోమాట యోసేపు గురించిన సత్యము, 2 సార్లు అమ్మబడ్డాడు, 2 సార్లు కొనబడ్డాడు. సో యోసేపు ఒక అమ్మకపు వస్తువుగా మార్చబడ్డాడు. 2 సార్లు అమ్మివేశారు, 2 సార్లు కొన్నారు. మొదట అన్నలు అమ్మివేశారు, మిద్యాను వర్తకులు కొన్నారు. రెండవది మిద్యాను వర్తకులు అమ్మివేశారు, పొతిఫరు కొనుక్కున్నాడు. 2 సార్లు అమ్మబడ్డాడు, 2 సార్లు కొనబడ్డాడు. సో గుంటలో త్రోయబడ్డాడు, ఆ తర్వాత అమ్మివేయబడ్డాడు. 24వ వచనంలో దానికి మరొక జోడింపు ఏమంటే గనక అతడు ఒక అమ్మకపు వస్తువుగా మార్చబడ్డాడు. జోసెఫ్ బికేమ్ ఏ సేల్స్ ప్రొడక్ట్. అతడు ఒక వ్యాపార వస్తువు అయిపోయాడు ఫర్ ఎ టైం బీయింగ్, కొద్ది కాలం వరకు. ఆ తర్వాత బానిసగా మార్చబడ్డాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యోసేపు యొక్క శ్రమల లిస్టు రాస్తున్నాం. కూరగాయల లిస్టు రాసినట్లుగా యోసేపు యొక్క శ్రమల లిస్టు రాస్తూ ఉన్నాం. గుంటలో త్రోయబడ్డాడు, అమ్మబడ్డాడు, అమ్మబడి కొనబడి వ్యాపార వస్తువుగా మార్చబడ్డాడు. 39వ అధ్యాయంలో గమనించండి, 20వ వచనం చూడండి. అతడు బానిసగా మార్చబడ్డాడు. 39వ మొదటి వచనంలో అతన్ని కొన్నాడు అని వ్రాయబడింది. అది ఏం చెప్పండి? కొన్నాడు. ఎందుకు? ఇంటిలో బానిసగా ఉండుట కొరకై కొనబడ్డాడు భక్తుడైన యోసేపు. సో అతడు బానిసగా మార్చబడ్డాడు. ఇప్పుడు 39వ అధ్యాయం 20వ వచనము, అతడు బంధించబడి పట్టబడి చెరసాలలో పెట్టబడ్డాడు. అతన్ని పట్టుకొన్నారు, చెరసాలలో వేయించారు, చెరసాల్లో ఉన్నాడు. అరెస్టు చేయబడి చెరసాల్లో ఉన్నాడు. ఎవరు చెప్పండి? యోసేపు చెరసాల్లో
వేయబడ్డాడు. అక్కడ ఖైదీగా ఉన్నాడు. అతన్ని బంధించారు. అతను ఏం చేశారు చెప్పండి? బంధించారు. గొలుసులు వేశారంట ఈయనకి. ఎవరికి చెప్పండి? చెప్పండి అండి. ఏమేశారంట? గొలుసులు వేశారంట. ద్రోహం చేసినట్లుగా ఇన్ని హింసలు పడ్డాడు. ఒకసారి మాట్లాడదాం. 37:24 ప్రకారం ఏం చేయబడ్డాడు? గుంటలో త్రోయబడ్డాడు. గుంటలో త్రోయబడ్డాడు. 37:28 ప్రకారం అమ్మివేయబడ్డాడు. ఏం చెప్పండి? అమ్మివేయబడ్డాడు. 39వ అధ్యాయము 1వ వచనం ప్రకారం బానిసగా మార్చబడ్డాడు. బానిసగా మార్చబడ్డాడు. అలాగే 39వ అధ్యాయము 20వ వచనం ప్రకారం అతడు చెరసాలలో పెట్టబడ్డాడు. చెరసాల్లో పట్టబడి బంధించబడి చెరసాల్లో పెట్టబడ్డాడు. చెరసాలలో పెట్టబడ్డాడు. త్రోయబడి, అమ్మబడి, బానిసగా మార్చబడి, వ్యాపార వస్తువుగా చేయబడి, గమనించండి, అతడు చెరసాలలో ఉంచబడ్డాడు. ఇవి యోసేపు అనుభవించిన శ్రమలు. దానికి ముందు జరిగినవి కూడా మనం ఆయన యొక్క శ్రమల లిస్టులో చేర్చవచ్చునేమో. ఏం జరిగినవి? అన్నలు ద్వేషించారంట, పగపట్టారంట. అన్నలు ద్వేషించారు, పగపట్టారు. అయితే గమనించండి, ఈ సంఘటనను ప్రస్తావిస్తూ దేవుడు ఒక విషయాన్ని కీర్తనాకారుడికి బయలుపరిచాడు. ఇది ప్రధానమైన విషయం. అర్థమైంది కదా? ఇప్పుడు యోసేపు వెళ్ళిన శ్రమల మార్గాన్ని మనం చూసాం. యోసేపు వెళ్ళిన శ్రమల మార్గాన్ని మనం చూసాము. అయితే దీనిని ప్రస్తావిస్తూ కీర్తనాకారుడికి దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఏం బయలుపరిచాడు? 105వ కీర్తనలోనికి ఒకసారి రండి. కీర్తనల గ్రంథము 105వ కీర్తనలోనికి రండి. 105. 105వ కీర్తన 17వ వచనము నుండి మనం చదువుకుందాం. జీవనాధారమైన ధాన్యమంతియు కొట్టివేసెను. క్షమించండి, 17వ వచనం. వారి కంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. తల్లుపైకి ఇతడు చెరసాలలో పెట్టబడ్డాడు. సంకెళ్ళు అతనిని బాధించినవి. ఇనుము అతని ప్రాణమును బాధించింది. సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పులు పుట్టుని, కాళ్ళు నొప్పించి ఇబ్బంది పెట్టారు. యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు, చెరసాలలో పెట్టబడ్డాడు, బానిసగా చేయబడ్డాడు. అంటే అతడు పడిన శ్రమలన్నీ కూడా ప్రస్తావించి 105వ కీర్తనలో 17-18 వచనాల్లో అమ్మివేయబడిన సంగతి, చెరసాలలో పెట్టబడిన సంగతి, బానిసగా చేయబడిన సంగతి, ఇవన్నీ ప్రస్తావించి ఒక మాట అంటాడు, యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఇవన్నీ ఏంటంట? జోసెఫ్ వాజ్ అండర్ టెస్ట్. ఇది మనం గ్రహించాలి. యోసేపు పరీక్ష క్రింద ఉన్నాడంట. ఏమన్నా ఎట్లా ఉన్నాడు చెప్పండి? పరీక్ష క్రింద ఉన్నాడు. ఇంకో మాట, యోసేపుకు తెలియదు. ఎక్కడున్నాడని, తాను పరీక్ష కింద ఉన్నాడని తెలియదు. అమ్మబడి, కొనబడి, వ్యాపార వస్తువుగా మార్చబడిన, తండ్రి చేత ప్రేమించబడి అల్లారు ముద్దుగా పెరిగిన వాడు, చేతుల చేత కఠినమైన పనులు చేయించబడుట కొరకు
బానిసగా చేయబడిన, అతడు గుంటలో త్రోయబడిన, సంఖ్యల చేత బాధించబడినట్లుగా, ప్రాణము నొప్పించబడినట్లుగా అతడు చెరసాలలో పెట్టబడిన, అతడు పరీక్షలో ఉన్నాడు అన్న సంగతి యోసేపుకు తెలియదు. జోసెఫ్ నెవర్ న్యూ దట్ హి వాజ్ అండర్ టెస్టింగ్ పీరియడ్. పరీక్ష కాలములో ఉన్నాడని యోసేపుకు తెలియదు. యోసేపుకు తెలియదు. కానీ చూస్తూ ఉన్నాడు దేవుడు. 19వ వచనంలో, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. దేవుని వాక్కు అంటే అతను పరిశీలన చేస్తూ ఉందంట. అతడు ఏం చెప్పాడు అతడు? మీ అందరికీ తెలుసు. యోసేపుకు అన్నలు పెట్టిన పేరేంటి చెప్పండి? మర్చిపోయారా? యోసేపుకు అన్నలు పెట్టిన పేరేంటి? కలలు కనేవాడు. ఏమంట? కలలు కనేవాడు వస్తున్నాడు రోయ్. పేరే కలలు కనేవాడు వస్తున్నాడని పెట్టేశారు. ఒక కల వచ్చింది, అన్నలకి చెప్పాడు. ఇంకో కల వచ్చింది, మళ్ళీ చెప్పాడు. ఇక కలలు కనేవాడు అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు చెప్పండి? కలలు కనేవాడు అని పేరు పెట్టారు. దేవుని ప్రియ సంఘమా, అన్నలు అలాగున కలలు కనేవాడు అని పేరు పెట్టారు. ఏం చెప్పాడు వారికి అంటే, అన్నా ఒకరోజు రాబోతుంది, నేను మీ అందరికీ నాయకుడిని అవుతాను అనే అర్థం వచ్చినట్లుగా ఆ కళలు ఉన్నాయి. మనందరం కోతలకు వస్తున్నామన్నా, పన్నలు కట్టాము, అకస్మాత్తుగా నా పన లేచి నిలుచుంది, మీ పనులన్నీ నా పనకు నమస్కారం చేస్తున్నాయి అని అన్నా. 10 మందికి బీపీలు వచ్చేసింది. 10 మందికి బీపీలు వచ్చేసింది. ఎవరికి? ఎరా మేము నీకు నమస్కారం చేయాలా? ఎరా మేమంతా నీ మాట వినాలా అని అన్నారు. ఏమోనన్నా నాకు కల వచ్చింది అన్నాడు. రైట్. ఇంకొకసారి ఇంకో కల వచ్చింది. నక్షత్రాలన్నీ యోసేపుకు నమస్కారం చేస్తున్నాయి, యోసేపు నక్షత్రానికి. సూర్యుడు చంద్రుడు కూడా నమస్కారం. అప్పుడు యాకోబు అన్నాడు, ఒరే మొన్న మీ అన్నయ్య వాళ్ళని అన్నావు, ఇప్పుడు నన్ను మీ అమ్మను కూడా కలిపావా అన్నాడు. నన్ను మీ అమ్మను కూడా కలిపావా అన్నాడు. అయితే యాకోబు అన్నాడు, కానీ యాకోబు ఎక్కడ అసూయపడి అన్నట్లుగా మనకి ఎక్కడ కనపడదు. సరే, ఏదేమైనా మొత్తానికి ఈ కళలు వాటి భావాలు అర్థమైంది. అన్నలు కోపం తెచ్చుకున్నారు. ఇప్పుడు బైబిల్ మాటల ఆ రోజు నుండి అది నెరవేరు వరకు, ఎప్పుడు ఈ కళలు వచ్చి తాను నాయకుడవుతాడన్న అర్థం వచ్చిన కళలు అన్నలకు చెప్పిన ఆ వాక్కుల దగ్గర నుండి కూడా బైబిల్ మాట్లాడుతుంది, అవి నెరవేరు వరకు యోసేపు పరీక్షలో ఉన్నాడంట. ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? అయితే మ్యాటర్ చెప్తాను వినండి. యోసేపుకు తెలియదు దాని పరీక్ష ఉన్నాడు. అమ్మి వేస్తే అమ్మబడుతున్నాడు, చెరసాల్లో పెడితే పెట్టబడుతున్నాడు, గుంటలో త్రోస్తే త్రోయబడుతున్నాడు. ఏమి జరిగినా యోసేపుకు తెలియదు, తాను వాక్కు క్రింద ఉన్నాడు. ఏం పరీక్షించుంటాడు దేవుడు? ఏ పరీక్షించుంటాడు? మాట ద్వారా ఏమన్నా దూషిస్తాడా? ఏంటి ప్రభా ఇట్లా చెప్పావు, ఎట్లా అయిపోతుంది అంటాడా? లేదంటే దేవుణ్ణి దూషిస్తాడా అని ఒకవేళ దేవుడు చూస్తున్నాడేమో. ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు, ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు. ఎవరు చెప్పండి? ఒక మాట చెప్తాను, దేవుడు అనుమతించాడు. ఏం చేశాడు చెప్పండి? అనుమతించాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట జ్ఞాపకం పెట్టుకుందాం. సరే, యోసేపుకు తెలియదు యోసేపు ఎక్కడున్నాడు చెప్పండి? పరీక్షలో ఉన్నాడు.
ఎక్కడున్నాడు చెప్పండి? పరీక్షలో. తెలియదు. అంటే ఇప్పుడు ఎవరు అనుమతించారు? దేవుడే అనుమతించాడు. దేవుడే అనుమతించాడు. అంటే మనలను పరీక్షించుట కొరకు దేవుడు కొన్నిటిని అనుమతిస్తాడంటే అనుమతిస్తాడు. నువ్వేం చేస్తావో చూస్తాడు. ప్రభువా నీవు ఉన్నావు అనుకుని ముందుకెళ్తావా? నాకే ఎందుకు ఈ శ్రమలు అంటావా? లేదు ప్రభువా నేను కొనసాగుతాను అని అనుకుంటావా? నా వల్ల కాదయ్యా అని అనుకుంటావా? దేవుడు ఒకసారి చూస్తాడు, కొన్నిసార్లు అనుమతిస్తాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది బాగానే ఉన్నాను కదా, అప్పుడంటే ఏదో బాగలేదు కనుక ఆ శ్రమ వచ్చింది అనుకున్నాను, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, ఇప్పుడేంటి దేవునికి? యోసేపు ఏ పాపం చేశాడని ఎన్ని శ్రమలు? పాపం చేసినందుకు కాదు, కానీ ఇక్కడ పరీక్షలో ఉన్నాడు కాబట్టి శ్రమలు. అందుకే యెషయా గ్రంథంలో ఆ మాట ప్రారంభంలో మీతో చదివించాను. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఏ కొలిమిలో అంట? ఇబ్బందే. ఆ కొలిమిలో పరీక్షించాడంట. కొలిమిలో పరీక్షించాడు. సరే, ఇంకో విషయం కూడా చెప్పి ఆ కొన్ని మాటలు మీతో చెప్పాలి పరీక్షల గురించి. ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను రండి. ఆదికాండము 22వ అధ్యాయానికి రండి. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయానికి రండి. 22. రెండవ వచనంలో, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాడు. 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడితో గంత కట్టి తన పనివారిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఇక్కడ దేవుడు ఒక రోజు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఓ అబ్రహాం, గివ్ యువర్ సన్ యాజ్ బర్ంట్ ఆఫరింగ్. నీ కొడుకును దహన బలిగా నాకు అర్పించవయ్యా అని దేవుడు చెప్పాడు. ఆ మాట చెప్తూ ఇలా అన్నాడు, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా వెళ్ళి నేను చెప్పబో పర్వతములో ఒక దాని మీద అర్పించవయ్యా అని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము 3వ వచనం చూడండి. తెల్లవారు లేచి గాడితో గంత కట్టి పనివారులు ఇద్దరు తీసుకుని కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పనివారుల ఇద్దరిని కింద పెట్టేసి దేవుడు చెప్పిన పర్వతం మీదకి ఎక్కాడు. అక్కడ కట్టెలు పేర్చాడు. గమనించండి, అబ్రహాము ఏమన్నా రాయా? మనుషుడే కదా. గమనించండి, ఎలా మనం చెప్పొచ్చు భావోద్వేగాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎలా చెప్పొచ్చు? దేవుడు ఒకసారి చెప్పాడు. ఎవరితో? అబ్రహాముతో చెప్పాడు, ఇదిగో హాగరును దానికి కలిగిన కుమారుని పంపివేవయ్యా అని ఆ దేవుడు చెప్తే అబ్రహాము దుఃఖించనని వ్రాయబడింది. అబ్రహాము బాధపడ్డాడు. దేని గురించి? పెంచి కనిపెంచిన ఇష్మాయేలును పంపమంటే దేవుడు బాధ. ఇప్పుడు ఇస్సాకును బలర్పించమంటే బాధ ఉండదా? ఖచ్చితంగా మానవ సంబంధమైన కొంత దుఃఖం ఉండే అవకాశం ఉంటుంది. అయితే వెలుతురగలేదు ఒక కారణం. అయితే ఈ దుఃఖం దేవుడు కట్టెలు చీల్చాడు. ఆ పర్వతానికి వెళ్ళాడు, బలర్పించడానికి తాను అవన్నీ కూడా సరిచేసుకుంటున్నాడు అబ్రహాము. ఇంత శ్రమ పడ్డాడు. అయితే ఒక విషయం అబ్రహాముకు తెలియదు. ఏమంటే అబ్రహాం వాజ్ అండర్ టెస్ట్. 1వ వచనం చూద్దాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు ఏం చేశాడు చెప్పండి? అబ్రహామును పరిశోధించాడు. గమనించండి, దేవుడు పరీక్షిస్తున్నాడంట. ఏం పరీక్ష పెట్టాడు చెప్పండి? ఏం పరీక్ష పెట్టాడు? లోబడతాడా లేదా అని ఒక వాక్ ఇచ్చాడు, ఒక టాస్క్ ఇచ్చాడు. నీ కొడుకును బలిర్పించమన్నాడు.
విషయం ఏంటంటే అబ్రహాముకు తెలియదు. ఏమని తెలియదు? అబ్రహాంకి ఏం తెలియదు? ఏం తెలియదంటే తాను పరీక్షలో ఉన్నాడన్న సంగతి తెలియదు. కానీ దేవుడు చెప్పింది చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పింది చేస్తున్నాడు. చెప్పిన స్థలానికి వెళ్ళాడు. చెప్పిన కుమారుణ్ణి తీసుకెళ్ళాడు. చెప్పినట్లుగా బలి అర్పించడానికి కట్టెలు పేర్చి బలిపీఠం కట్టి కత్తి ఎత్తను కూడా ఎత్తాడు. దేవుడి పరీక్ష ఎక్కడ దాకా ఉంటుందంటే చివరి దాకా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పండి? పరీక్షలో ఏం చేస్తాం మనం? పరీక్షలో ఏం చేస్తాం? బాగా వచ్చిన ముందు రాస్తాం. బాగా వచ్చినాయి ఏమండి? ఎందుకంటే కనుక చక్కగా పాయింట్ల వైజ్గా అండర్లైన్ చేసి సైడ్ హెడ్డింగ్లు పెట్టి ఏం చేస్తాం? ఎందుకంటే దిద్దేవాడు అనుకోవాలి పర్వాలేదు బాగా రాశారు. తర్వాత ఏం చేస్తాం? కొంచెం ఈజీగా ఉంటాయి. ఫస్ట్ 4-5 బాగా రాసాం అనుకోండి ఆయనకు ఒక ఫీలింగ్, ఎవరికి? దిద్దేవాడికి పర్లేదు బాగానే చదువుకుంటే బాగానే రాశాడు అనుకుని మిగతాయి కూడా బాగానే రాశాడు అన్నట్లుగా ఆ ఫీలింగ్ కలిగించడానికి ముందు రాస్తాం. అంటే ముందు కొంత పరీక్ష చేస్తారు. తర్వాత నేను కూడా అప్పుడప్పుడు పేపర్లు చేసేటప్పుడు స్టార్టింగ్ కొన్ని చదువుతాం. తర్వాత ఏం చేస్తాం? టిక్కులు కొడతాం. అసలు చదవకుండా ఉన్నాం కానీ కొన్ని చేస్తాం. మిగతాది పర్లేదులే అని ఫీలింగ్ వస్తే మిగతా వాటికి ఏం చేస్తాం? ఆటోమేటిక్గా టిక్కులు కొట్టుకుంటా వెళ్తాం. సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే కనుక దేవుడు అలాగా చివరి అక్షరం కూడా చదువుతాడు. ఇది ఇబ్బందికర విషయం. దేవుడు ఏం చేశాడు చెప్పండి? విషయం ఏంటంటే అబ్రాహాము ఎలాగానే అమ్మో నువ్వు వెళ్ళవనుకున్నా అసలు నేను అబ్రాహాము మామూలు కాదు, అసలు నువ్వు సూపర్ డోపర్ హిట్ అనలేదు ఎవరిని. ఎలాగానే అయిపోలా, వెళ్ళాడు, పర్వతం ఎక్కాడు, కట్టెలు పేర్చాడు, బర్ంట్ ఆఫరింగ్ నిప్పులు కూడా రెడీ చేసుకుని ఉంటాడు. ఎవరు చెప్పండి? అబ్రహాం. ఎందుకంటే దహించాలి అతను. దహనబలి సూత్రం ఏంటిది? అంటే అతన్ని ఖండించాలి, తర్వాత దహించాలి. అయితే విశేషమైనది అన్ని సిద్ధపడ్డాడు. కత్తి కూడా ఎత్తాడు. అప్పుడు దేవుడు ఆపాడు. కత్తి కూడా ఎత్తాడు. అంటే దేవుని పరీక్ష చివరి దాకా ఉంటుంది. ఆకరక్షం కూడా చదువుతాడు దేవుడు. చివరి అడుగు కూడా పరీక్ష చేస్తాడు. చివరి అడుగు కూడా పరీక్షలో పెడతాడు. ఇప్పుడు విశేషం ఏంటంటే ఇన్ని చేస్తున్నాడు ఎవరు చెప్పండి? అబ్రహాము. అబ్రహాముకు తెలియదు హి వాజ్ అండర్ టెస్ట్. దేవుడు ఇప్పుడు ఏం పరిశీలన చేస్తూ ఉంటాడు? వెళ్తాడా లేదా? వెళ్ళాడు. పైకి ఎక్కుతాడా లేదా? ఎక్కాడు. కట్టెలు పేరుస్తాడా లేదా? పేర్చాడు. బంధించి పడుకోబెడతాడా లేదా? కొడుకుని పడుకోబెట్టాడు. కత్తి తీస్తాడా లేదా? తీశాడు. అన్ని చూస్తానే ఉన్నాడు. అయితే అబ్రహాముకు తెలియదు తను పరీక్షలో ఉన్నాడు. అంటే ఈ దుఃఖము, ఈ శారీరక శ్రమ, ఈ టాస్క్ అనుమతించబడింది దేవుని వలన. పరీక్షను బట్టి దేవుడే అనుమతించాడు ఇవన్నీ కూడా. ఇందాక ఎవరి గురించి మాట్లాడాం? యోసేపు గురించి మాట్లాడాం. యోసేపు పడిన శ్రమల లిస్టు కూడా మనం చూసుకున్నాం. అతడు త్రోయబడ్డాడని, అమ్మబడ్డాడని, బానిసగా మార్చబడ్డాడని, ఆ తర్వాత చెరసాలలో పెట్టబడ్డాడని, దానికి ముందుగా ద్వేషించబడి అన్నల ద్వారా పగబట్టబడ్డాడని, ఇన్నిటి ద్వారా వెళ్ళాడు. అయితే విషయం ఏదంటే కనుక ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే అతడు పరీక్షలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? హి వాజ్ అండర్ టెస్ట్. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. అన్నీ చూస్తున్నాడు. త్రోయబడితే ఏం చేస్తాడు? టిక్కు కొట్టాడు, పాస్ అయ్యాడు. అంబివేయబడితే ఏం చేస్తాడు? దేవుడు టిక్కు కొట్టాడు, ఏం మాట్లాడాలి, అమ్మబడి వ్యాపార వస్తువుగా మార్చబడ్డాడు. బానిసగా చేయబడ్డాడు. బానిసగా ఇంట్లో రాజకుమారుడు. ఇంట్లో ఎవరు చెప్పండి? నాన్నగారు ఆయన ఒక్కడికే రంగురంగుల చొక్కా గుట్టించాడంట. ఆ షర్టు చూసేప్పుడు వీళ్ళకి బీపీ వస్తుంది. ఎవరికి? అన్నయ్య వాళ్ళకి. ఏంటి చెప్పండి? ప్రతి ఇంట్లో ఉండేదే. ప్రతి ఇంట్లో ఉండేదే. ఉండదా చెప్పండి? మా ఇంట్లో కూడా ఉంది గోల. మా ఇంట్లో కూడా ఒకళ్ళు కొంటే ఇంకొకరు అన్నం తినరు, ఇంకొకరు అన్నం తిన్న పరిస్థితి. సరే, ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళకి గమనించండి బీపీ వచ్చేస్తుంది. షర్టు చూడగానే రంగురంగుల చొక్కా కుట్టించాడంట. రంగురంగుల చొక్కా కుట్టించాడంట. ఆ షర్టు చూడగానే అయిపోయింది. అప్పుడే స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి. దానికి తోడు ఈయన కలలు చెప్పాడు. ఎవరు?
అయిపోయింది. అది విశేషం ఏంటంటే ఆ తర్వాత అతను పరిశీలనలో ఉన్నాడు. అప్పుడు ఒకప్పుడు రాజకుమారుడు వల్లే మంచి వస్త్రాలు ధరించి తండ్రికి ప్రియమైన కుమారుడిగా చాలా ప్రేమ. అంటే యాకోబుకి యోసేపు అంటే కారణం తల్లి లేనివాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. క్షమించండి, చిన్నప్పుడే ఏమైపోయింది, అందుకని ఎక్కువ ప్రేమించాడు. బైబిల్లో చెప్పిన కారణం అదే. తల్లి లేనివాడిని ఎక్కువ ప్రేమించాడు. ఎవరిని? యోసేపుని. సో అదేమి ఇలా గిట్టట్లా, ఎవరికి? ఈ అన్నదమ్ములు గిట్టట్లా. సరే, వేరే విషయం. అది విశేషం ఏదంటే కనుక ఒకప్పుడు అలా, ఇప్పుడు బానిసగా చేయబడిన పరిస్థితుల్లో ఏం చేస్తాడు? ఆ టిక్ కొట్టేశాడు, ఇక్కడ బాస్ అయ్యాడు. నెక్స్ట్ నింద మోపబడి అరెస్ట్ చెరసాల్లో పెట్టాడు, అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు టిక్ కొట్టాడు, అప్పుడు బాగానే ఉన్నాడు. అది విశేషమైనది. అబ్రహాము గురించి ఏమంటాడు? అబ్రహాము తిట్టుకుంటాడు లేదా? లేదు, ఫీలింగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. తీసుకెళ్తాడు లేదా? అక్కడ టిక్కు కొట్టి తీసుకెళ్ళాడు. కొండ ఎక్కుతాడే లేదా? అక్కడ టిక్కు కొట్టాడు, తీసుకెళ్ళాడు. ఎవరు చెప్పండి? అబ్రహాము. ఆ తర్వాత కత్తి తీస్తాడు, అన్ని టిక్కులు కొట్టాడు. అతడు పరీక్ష కింద ఉన్నాడు. విశేషం ఏంటంటే పరీక్షలో ఉన్నాడని పాపం అబ్రహాముకి తెలియదు. కానీ దేవుడు మాత్రం పరిశీలన చేస్తూ ఉన్నాడు ప్రతి అడుగును. వెళ్ళే దగ్గర, కత్తి తీసే దగ్గర, అతడు బలిర్పించే దగ్గర అతడు పరీక్షలో ఉన్నాడు అన్న సంగతి మనం గ్రహించాలి. ఇంకో విషయం చెప్తాను. యోబు గ్రంథానికి రండి. శ్రమంగానే గుర్తుకొచ్చే మంచి క్యారెక్టర్ ఎవరు చెప్పండి? యోబు గారు. శ్రమ రాగానే, శ్రమ అంటే ఎవరు గుర్తు వస్తారు మనకి? యోబు గారు గుర్తు గమనించి. రైట్ రైట్. ఇప్పుడు చూడండి, యోబు గారు పడిన శ్రమలు ఒకసారి మనం చూద్దాం. యోబు గారు పడిన శ్రమలు మనం చూద్దాం. ఏం జరిగిందంట? మొదటి అధ్యాయము 13వ వచనము నుండి ఏం జరిగిందంటే గనక 19వ వచనం వరకు ఏం జరిగిందంటే అతని ఆస్తి అంతా పోయింది. ఏం చెప్పండి? ఆస్తి అంతా క్షమించండి, ఆస్తి అంతా పోయింది. గమనించండి, అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు కలిగిన గొప్ప ఆస్తిపరుడు ఊజు దేశముందు ఉన్నాడు. చెప్పండి. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడుగాడిదలు ఉన్నాయి. ఎవరికి? యోబుకి. అయితే గమనించండి, ఒకే రోజు మొత్తం పోయింది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2. ఆయనకి 10 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు. ఎవరికి? యోబుకి 10 మంది పిల్లలు. 10 మందికి పెళ్ళిళ్ళు అయినాయి, 20 మంది అయ్యారు. ఈ 20 మంది వాళ్ళకు ఒక అలవాటు ఉంది. నెలకు ఒక చోట పార్టీ చేసుకుంటున్నారు. వాళ్ళ పెద్దన్న ఇంట్లో, నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో 2వ వాడి ఇంట్లో, మార్చిలో 3వ వాడి ఇంట్లో, అలాగా పార్టీ చేసుకుంటూ ఉన్నారు. ఒక రోజున ఏం జరిగిందంటే గనక 13వ వచనం చూడండి. ఒక దినమున యోబు కుమార్తెలను తమ అన్నయ్య ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని ఎద్దుకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపం వేయిచుండగా శబాయిలు వాటి మీద వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసి జరిగిన నీకు తెలియచేయడం ఒకటి చెప్పుకున్నానని ఇంకా మాట్లాడుచుండగా అగ్ని వచ్చి, ఇవన్నీ కూడా ఏమంటే కనుక 18వ వచనంలో అతను మాట్లాడుతూ వేరొకడు వచ్చి, నీ కుమార్తెలు తమ అన్నయ్య ఇంట భోజనము చేయొచ్చు ద్రాక్షారసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి ఆ ఇంటి 4 మూలలు పడగొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయేరి. సో ఆస్తి మొత్తం పోయింది. 18వ వచనంలో 10 మంది వారి యొక్క అందరూ కూడా చనిపోయారు. సుడిగాలి వచ్చిందంట, ఇల్లు పడిపోయిందంట, అందరూ చనిపోయారు. మొత్తం కోల్పోయాడు. ఇదొక ఎత్తు. ఆస్తి కోల్పోవటం పాయింట్ నెంబర్ 1. అన్నిటికంటే మిక్కిలిది కుటుంబాన్ని కోల్పోవటం. అసలు అది పాయింట్ 1గా చేర్చాలి. ఏది? కుటుంబం అంటే బిడ్డలను కోల్పోవటం. 10 మంది ఒక దినాన్ని కోల్పోవటం. నెక్స్ట్ ఆస్తి మొత్తం.
7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడుగాడు, మొత్తం ఒక రోజు పోయి బహుమంది పిల్లలు. ఆ తర్వాత పాయింట్ నెంబర్ 3, పాయింట్ నెంబర్ 3 ఏం జరిగిందంటే 2వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకు కొరుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఎంకుని యథార్థతను వదలుకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. తలపైకి. నెంబర్ 3, శరీర అనారోగ్యం. శరీర అనారోగ్యం, ఒళ్ళంతా కురుపులు, దురద, ఒళ్ళు గోకుకురుడు కొరకే చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు. పాయింట్ నెంబర్ 4, చెట్ట చివరిది అతి క్లిష్టమైనది. ఏంటంటే గనక సణిగే భార్య. ఏ భార్య చెప్పండి? సణిగే భార్య గొణుగుతా ఉంది. ఏం చెప్పండి? గొణుగుతా ఉంది. చచ్చిపోరాదు అని అంటారు. చచ్చిపోరాదు అని. ఇలాగా ఈ 4 విధ శ్రమలు. కుటుంబాన్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. వీటన్నిటిని బట్టి భార్య కూడా బాధించే భార్యగా తయారైపోయాడు. శ్రమలో అండగా ఉండవలసినది, కష్ట నష్టాల్లో తోడుగా ఉండవలసినది. కష్ట నష్టాల్లో భార్య ఎలా ఉండాలి? భర్త రూపాయికి ఇబ్బంది పడుతున్నా బిర్యానీ కావాల్సిన పట్టుబట్టేలాగా ఉండాలా? నువ్వు చెట్టు కింద ఉంటే నీతో చెట్టు కింద అనే దీనత్వం కలిగి ఉండాలా? మీరు చెప్పండి. నాకు లేదు కానీ చెప్పే వాళ్ళని బట్టి ఆ బాధ అర్థం చేసుకోగలం. ఏం చెప్పండి? నాకు లేదు కానీ ఒకవేళ మీరు మంచి వాళ్ళైతే దేవునికి స్తోత్రం, అలాంటి వాళ్ళైతే సహకరించాలి. ఉన్నప్పుడు మీకు కాక ఎవరికి పెడతారు? మీరు కాక ఎవరు తింటారు కదా? ఏమని లేదు, ఇబ్బంది పడుతున్నా గమనించి నాకు కావాల్సిందే అనేది, కొనాల్సిందే అనేది, ఇవ్వాల్సిందే అనేది, పెట్టాల్సిందే అనేది ఉన్నప్పుడు చక్కగా అనుభవించండి. దానికి కాదండం లేదు. సంతోషించండి, ఆనందించండి కుటుంబంలో. లేనప్పుడు ఆ సర్దుబాటు అలవాటు చేసుకోండి. ఏమండి? లేనప్పుడు ఏం చేయండి చెప్పండి? సర్దుబాటు అలవాటు చేసుకోండి. ఉన్నప్పుడు మాంసం చక్కగా తినండి, ఫ్రై చేసుకోండి. ఏమండి? మొక్కలు తిని చక్కగా పళ్ళు కొట్టుకుంటూ కాసేపు విశ్రాంతి తీసుకోండి. లేనప్పుడు మజ్జిగతోనూ ఎంతోనూ సర్దుకోండి, పర్వాలేదు. పరిస్థితి అలాంటిది కదా, ఎందుకు ఇబ్బంది పడ్డాం? దాని పురుషుడు అంతా నలిగిపోతాడు. దాన్ని బట్టి పురుషుడు అంతగా నలిగిపోతాడు. కట్టాల్సింది ఏం చెప్పండి? కదండి, కట్టాల్సింది కదా. గమనించి అందువల్ల సర్దుకుపోవటం భార్య ఉంటే గనక కుటుంబంలో నెమ్మది ఉంటుంది. కుటుంబంలో ఏమిటి చెప్పండి? ఏమండి? నెమ్మది ఉంటుంది. ఆ పరిస్థితులు బట్టి మనం వెళ్తూ ఉండాలి. పరిస్థితులు బట్టి ఏం చెప్పండి? వెళ్తూ ఉండాలి. పరిస్థితులు బట్టి వెళ్తూ ఉండాలి. దేవుని బిడ్డలారా, సరే విశేషం ఏంటంటే అది యోబుకు దక్కల. ఏం చేస్తుంది యోబు గారి భార్య? బిర్యానీ కావాల్సిందే అంటుంది. ఏమంటుంది చెప్పండి? బిర్యానీ డబ్బులున్నప్పుడు తీసుకెళ్ళే కదమ్మా అంటున్నాడు. ఇప్పుడు దాకా ఉంటుంది, అప్పుడే అరిగిపోయింది అంటున్నామా? ఏమంది? ఇప్పుడు నాకు రుచి వస్తుంది, పక్కింట్లోంచి వాసన వస్తుంది అని అంటుంది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవంటున్నాడు యోబు గారు. కొత్త డ్రెస్ కొనాల్సిందే అంటుంది ఎవరు? యోబు భార్య. మొన్నే పండగ కదమ్మా 2 కొన్నాను, ఆ పండగ కేసు వేసుకున్నా కదా, నిన్న వాళ్ళు కట్టుకున్నారు నాకు లేదంటుంది. నిన్న వాళ్ళు కట్టుకున్నారు నాకు లేదు అని అంట. ఒక ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. ఒక సహోదరి, ఒకటే కడుపులో మంటగా ఉందయ్యా అని అనిందంట. ఎప్పటి నుంచి అమ్మా అన్నాడంట. పక్కన మెడలో గొలుసుకుందయ్యా, అప్పటి నుంచి కడుపులో మంటగా ఉంది. అమ్మ, ఈ మంట మందులకు తగ్గేది కాదు.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ప్రియ సంఘమా, ఈ పోరు యోబుకుందని చెప్తున్నాను. ఈ పోరు యోబుకుంది. సరే, ఇవి శ్రమలా కాదా చెప్పండి ఒకసారి నాకు. చెప్పండి, శ్రమలా కాదా? ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, భార్య పోరు పెడతా ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు విశేషం ఏంటంటారు? విశేషం ఏంటంటే, యోబుకు తెలియదు కానీ యోబు పరీక్ష క్రింద ఉన్నాడు. జోబ్ వాజ్ అండర్ టెస్ట్. అతడు కూడా పరీక్ష క్రింద ఉన్నాడు. ఎవరు పరీక్ష పెట్టారు? దేవుడే పరీక్ష పెట్టాడు. ఒకరోజు అపవాది వచ్చింది. దేవుడు అన్నాడు, ఇదిగో యోబుని చూసావా, అతడు యథార్థవర్తుడు, నీతిమంతుడు, చెడుతనమని అసహించుకున్నవాడై ఉన్నాడు, అతడు దేవుని ప్రేమించువాడుగా ఉన్నాడంటే, భలే వాడివులే, అన్నీ ఇచ్చావు, తిండాకి ఇచ్చావు, ఉండాకి ఇచ్చావు, మరి నీతో పాటల పాడికి ఏం చేస్తాడు? అందుకే కూని రాగాలు తెస్తున్నాడు యోబు అందరు. అట్లయితే అన్నీ తీసేస్తాను, అయినా నన్ను విడువడు చూడు అని అన్నాడు. సరే చూద్దామని ఆ పనేదో అపవాదికి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? అపవాది. గమనించండి, స్టెప్ బై స్టెప్ తీసేయలేదు, ఒకరోజే మొత్తం తీసేసి. అపవాది ఏం చేశాడు చెప్పండి? ఒకరోజే ఆశీర్వాద బహు తొందర ఎక్కువ. ఎవరికి? అపవాదికి. నాశనం చేయడానికి తొందర ఎక్కువ. దేవుడు అలా ఆర్డర్ ఇచ్చాడు. సరే, మరి చూడు, అతని ప్రాణాన్ని ముట్టుకోవద్దు, నువ్వేమని చేయమంటే ఆ రోజే అనారోగ్యము, ఆ రోజే కుటుంబం, ఆ రోజే ఆస్తి మొత్తం ఒక దెబ్బకి తీసేశాడు. అంటే ఉద్దేశం ఏంటంటే కనుక దేవుడిని దూషించాలి, దూషించినట్లు యోబు ఉండాలనేది అతని ఉద్దేశం. అయితే బైబిల్ మాట్లాడుతుంది, అతడు నోటి మాటతోనైనను, మొదటి అధ్యాయం 22 చూడండి, ఈ సంగతులలో ఏ విషయమందు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఇంకో చోట వ్రాయబడి ఉంటుంది, నోటి మాటతోనైనా అతను ఏం చేయలేదంట, దేవుని ఏం చేయలేదు. 2వ అధ్యాయము 10వ వచనం చివరి భాగం చూడండి. 10వ వచనం చివరి భాగం, ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను, మొదటి అధ్యాయము 22వ వచనం ఏంటంటే, ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు. 2వ అధ్యాయం 10వ వచనం చివరి భాగం ఏంటంటే, ఏ విషయమందు యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. విశేషం ఏదంటే, ఇన్ని శ్రమల గుండా వెళ్తున్నాడు యోబు. ఇన్ని శ్రమల గుండా వెళ్తున్నాడు. ఎవరు చెప్పండి? యోబు. అయితే ముందు ఇద్దరు మనం ధ్యానించినట్లుగానే గమనించండి, మనకు తెలిసిన విషయం ఏదంటే, వీరెవరికి తాము పరీక్ష కింద ఉన్నామని తెలియదు. యోసేపుకు తెలియదు. యోసేపుకు తెలియదు. రెండవది, అబ్రహాముకు తెలియదు. మూడవది, యోబుకు కూడా తెలియదు. వారు అయితే ముగ్గురు గురించి రాయింది. ముగ్గురు పరీక్ష క్రిందే ఉన్నారు. యోసేపు దాసుడుగా అమ్మబడేను, సంకీళ్ళు చేత నొప్పించబడ్డాడు. అయితే యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. అబ్రహామును దేవుడు పరిశోధించెను అని రాయబడింది. యోబు కూడా పరీక్ష క్రిందే ఉన్నాడు దేవుడి ద్వారా. ఈ ముగ్గురు కూడా పరీక్షలో ఉన్నారు, కానీ వారికి తెలియదు. అయితే ముగ్గురు గురించిన సాక్ష్యం ఏదంటే, వారు లోతైన శ్రమలు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక రకమైన శ్రమల్లో ఉన్నాయి. అయితే ఎవరు కూడా ఈ విషయాల్లో ఎవరు కూడా దేవుని దూషించటమో, లేదు అంటే గనక శ్రమలో నుండి దేవుణ్ణి తోలనాడి మాట్లాడటమో, దేవుని నుంచి బయటకు వచ్చేయటమో, నిందించటమో, ఎదురు తిరగటమో ఏమి చేయలేదు. ముగ్గురు కూడా వారు అనుమతించబడిన శ్రమలలో గమనించండి, వారు నమ్మకంగా వెళ్తూనే ఉన్నారు. వారికి తెలియదు. ఒకవేళ చెప్తే ఎలా ఉండేది చెప్పండి? చెప్తే ఎలా ఉండేది? ఏమండి, ఈ పరీక్ష పెడతానంటే అమ్మో మార్కులు వేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలనుకుంటా. మార్కులు వేస్తారు కాబట్టి ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్తగా. తెలియకపోతే అప్పుడు కదా బయటపడేది. చెప్తే ఎలా ఉండేదో, చెప్తే ఎలాగునా ఉండేదో. కానీ ఏం జరుగుతుంది? ఏమి తెలియదు. ఒకసారి ఒక చర్చిలో ఒక స్కిట్ వేశారు పిల్లలు. దాని ఆ స్కిట్ ఎలా ఉంటుంది?
ఏంటంటే కనుక ఒకరోజు ఒక దేవదూత కిరీటం పట్టుకొస్తాడు. ఒక దేవదూత కిరీటం పట్టుకుని వచ్చి నుంచుంటాడు. అంతేనా? అదే అనుకుంటాను. ఇది విశేషం ఏంటంటే వాళ్ళందరినీ పరిశీలన చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ ఇంట్లో సంఘ పెద్ద, ఆ ఇంట్లో యజమానుడు, వాళ్ళ భార్య స్త్రీల సమాజం నాయకురాలు, కొడుకు యూత్ లీడరు, కుమార్తె కొయిర్ సింగరు, పెద్ద ఆవిడ ఆమె ఆ పురాతన సంఘ విశ్వాసి. ఇలాగా అందరూ అన్ని పనుల్లో ఉన్నారు. సో అందరూ అన్ని విషయాల్లో ఆరితేరిన వారే. అయితే వారు వాళ్ళని పరిశీలించిన తర్వాత సాయంకాలానికి ఆ కిరీటం ఎవరికి ఇచ్చారంటే ఇంట్లో పని మనిషికి ఇస్తారు. ఇంట్లో ఎవరికి ఇస్తారు చెప్పండి? పని మనిషికి ఇస్తారు. ఏంటంటే విశేషం ఏంటంటే వారు యొక్క తీరు అనుకూలంగా లేదు. ఎందుకంటే కనుక అనేక తీరుల అందులో ఇంకోటి ఏంటంటే ముందుగా అనౌన్స్ చేస్తారు, రేపు మీ ఇంట్లో ఒకరికి కిరీటం ఇవ్వబడుతుంది అని చెప్తారు. అయితే వాళ్ళందరూ వచ్చి ఆ రోజు చాలా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రోజు చాలా మంచిగా, కానీ చివరికి ఎవరికి ఇస్తారు కిరీటం? ఎందుకంటే కనుక ఆ రోజున అనౌన్స్ చేయబడింది కాబట్టి, బహుమతి ఇస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ మంచిగా ఉన్న మొదలుపెట్టారు. లేదంటే ఆ యొక్క తీరు వేరేగా ఉంటుంది. అంటే నేను అంటున్నాను, వీరు పరీక్షలో ఉన్నారు కానీ వారెవరికి పరీక్షలో ఉన్నట్లు తెలియదు. ఇక్కడ మాట చెప్తాను, దేవుని పరీక్ష తీరు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలా ఉంటుంది దేవుని పరీక్ష? కొన్నిసార్లు అనుమతించబడతాం, కొన్నిసార్లు ఏం చేయబడతాం చెప్పండి? అనుమతించబడతాం. దేనికి? శ్రమలలో. ఎంత? భరించలేని శ్రమలే. ఒకవేళ ఆ పరీక్షలో శరీర అనారోగ్యాలు ఉండవచ్చు, అన్ని కోల్పోయే నష్టాలు ఉండవచ్చు, అందరినీ కోల్పోయే నష్టం ఉండొచ్చు, అర్పించాల్సి రావచ్చు, అమ్మబడవలసి ఉండొచ్చు, కొట్టబడవచ్చు, త్రోయబడవచ్చు. ఇవన్నీ పరీక్ష కొరకు అనుమతించేవే. ఈ ముగ్గురు అనుభవించింది ఏంటిది? దేవుడు అమ్మబడడానికి అనుమతించాడు యోసేపు, కోల్పోవడానికి అనుమతించాడు యోబును. దేవుని బిడ్డలారా, అలాగునే శ్రమల ద్వారా వెళ్ళుటకు అనుమతించాడు. దేవుని పరీక్ష కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? గాడ్ అలౌస్ ట్రబుల్స్ ఇన్ అవర్ లైఫ్. కొన్నిసార్లు అనుమతిస్తాడు ఆ గుండా వెళ్ళడానికి, ఆ త్రోవలో వెళ్ళడానికి, కోల్పోవడానికి, నష్టపోవడానికి. అయితే దేవుని పరీక్షలో ఉన్నాం. నీ మాట ఎలా ఉంది? నీ ఆలోచన విధానం ఎలా ఉంది? దేవుడు నడుచుకునే తీరు ఎలా ఉంది? అప్పుడు నమ్మకత్వం ఉన్నప్పుడున్న నమ్మకత్వం కోల్పోయినప్పుడుందా? ఆరోగ్యంతో ఉన్నప్పుడు నమ్మకత్వం ఆరోగ్యం కోల్పోయినప్పుడుందా? దేవుడు దీన్ని పరీక్షలో పెడతాడు. ముగ్గురు అలాంటి వారే. కోలుకోలేనటువంటి దెబ్బలు అన్నట్లుగా భయంకరమైన దెబ్బలు తిన్నారు. కోలుకోలేనటువంటి దెబ్బలు అన్నట్లుగా. కానీ విశేషం ఏంటంటే ఈ రోజున చెప్పిన ఉదాహరణలు, నిలబడిన వారి ఉదాహరణలు చెప్తాను. వారు పరీక్షించబడుతున్న వారికి తెలియదు, కానీ వారు నిలిచారు అన్నది వాస్తవం. ఏం చెప్పండి? వారు నిలబడ్డారు. వారి మాటలో నిలబడ్డారు, నష్టములో నిలబడ్డారు, కష్టములో నిలబడ్డారు. దేవుని దూషించను లేదు, దేవుని నుంచి తొలగిపోను లేదు, భక్తిలో రాజీపడి పోయింది లేదు కూడా లేదు. ముగ్గురు నిలిచున్నారు. దేవుని యొక్క పరీక్ష. అయితే ఇంకొక విషయం కూడా మనం ధ్యానించాలి. దేవుని యొక్క పరీక్ష తీరు మొదటిది ఏమంటే, దేవుడు గమనించండి, విపరీత నష్టాన్నో, విపరీతమైన ప్రాణ నష్టాన్నో, లేదా అనారోగ్యాన్నో అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ఇది దేవుని పరీక్ష తీరు. రెండవది, దేవుని పరీక్ష అంతం ఏంటంటే, దేవుని పరీక్ష అంతము. వాట్ ఇస్ ద రిజల్ట్? ఏదంటే ఇలా మనం ఆలోచన చేద్దాం. గమనించండి, మీరు తీరవసరం లేదు, కానీ మనకు తెలిసిన విషయాలే కాబట్టి మీతో ఓరల్గా మాట్లాడతాను. నెంబర్ 1, మొట్టమొదటి ఎవరి గురించి మనం ధ్యానం చేశాం? యోసేపు గురించి ధ్యానం చేశాం. అతడు పరీక్షించబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు పరీక్షించబడ్డాడు? ఇంచుమించుగా గమనించింది 13-12 సంవత్సరాలు. ఇంచుమించుగా ఏం చెప్పండి? ఆల్మోస్ట్ 12 years.
అంటే యోసేపు ఇంచుమించుగా 17-18 సంవత్సరాల ప్రాయంలో అమ్మబడ్డాడు. చెరసాల్లో 2 సంవత్సరాలు ఉంచబడ్డాడు. క్షమించండి, 2 సంవత్సరాలు పొతిఫర్ ఇంట్లో ఉన్నాడు. ఫర్ 10 years he was in prison. 30 ఏళ్ళప్పుడు బయటకు తీసుకురాబడ్డాడు. రాజుతో నిలువబెట్టబడ్డాడు. ఆ తర్వాత సింహాసనము ఇయ్యబడ్డాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, అతని శ్రమల కాలము ఇంచుమించుగా 12 సంవత్సరాలు కొనసాగింది. కానీ ఎన్నడూ దూషించలేదు. నాకెందుకు ఈ శ్రమ అనలేదు. అలాగ ప్రభుతో నిలిచి కొనసాగాడు. శ్రమలలో కూడా అదే భక్తిని కొనసాగించాడు. ఎన్నడూ రాజీ పడిపోయి దేవుడిని ఎందుకు ఇలాగ అనుకోలేదు. అమ్మబడితే అందుకే చెప్పాను, అమ్మితే అమ్మబడ్డాడు, కొడితే కొట్టబడ్డాడు, త్రోసితే త్రోయబడ్డాడు, నింద మోపితే మోపబడ్డాడు, చెరసాల్లో పెట్టబడితే సంఖ్యలు వేయబడ్డాడు. దేవుడు ఏమేమి అతను అనుమతించాడు, అన్నిటికీ సమ్మతించాడని చెప్పాలి. ఒక్కసారి కూడా ఎందుకు ఇలా చేసావని లేదు. తదుపరి జరిగిన సంఘటన, శ్రమల యొక్క లేదంటే గనక ఆ యొక్క పరీక్ష యొక్క ఆ ఫలితము, రిజల్ట్ ఏంటంటే గనక అతడు సింహాసనం ఇవ్వబడ్డాడు. ఏం చెప్పబడ్డాడు చెప్పండి? సింహాసనము ఇవ్వబడ్డాడు. భరించాడు, తట్టుకున్నాడు, భక్తిని మార్చుకోలేదు. శ్రమలలో భక్తిని మార్చని స్థిరత్వము దేవుడు కోరుతున్నాడు. అందుకొరకే కొన్నిసార్లు అనుమతిస్తాడు. నిలబడితే బాగుండు కదా, సంవత్సరానికే 6 నెలలకే ఇబ్బంది పడిపోయి దేవుణ్ణి దూషించేసి కాదు. ఇది పరీక్ష. ఒకసారి నిలబడి చూడు, ప్రభుని విడిచిపెట్టొద్దు. లోతైన నష్టమే, కానీ నిలిచాడు. గమనించండి, యోసేపు ఫలించడి కొమ్మగా తండ్రి చేత ఆశీర్వదించబడ్డాడు. దేవుని ద్వారా సింహాసనం ఇవ్వబడ్డాడు. ఎప్పుడు యోసేపు గురించి మాట చెప్తూ ఉంటాను. యోసేపు 80 సంవత్సరాలు సింహాసనం మీద ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? at 30 he was on the throne. 30 సంవత్సరాలు సింహాసనం మీద పెట్టాడు. 110వ సంవత్సరంలో చనిపోయాడు. చనిపోయే వరకు ఐగుప్తుకు అతడు రాజు తర్వాత రాజు మంత్రి పదవిలో ఉండనే ఉన్నాడు. ఎంత దీర్ఘకాల దీవెన! శ్రమలలో నిలిచిన యోసేపు. నెంబర్ 2 అబ్రహాం. ఎవరు చెప్పండి? అబ్రహాం. దేవుడు పరిశోధించగా నిలబడ్డాడు. కట్టెలు చీల్చాడు, చూపించిన పర్వతానికి వెళ్ళాడు, కట్టెలు పెంచి వధించుటకు కత్తి కూడా ఎత్తాడు. ఎవరు? అబ్రహాం. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. 22వ అధ్యాయంలో మరి మీ మాటలు చూస్తాం. 22 అధ్యాయంలో మనం చూస్తాం. 24వ అధ్యాయంలో మీరు తీనవసరం లేదు, కానీ యోసేపు గురించి, క్షమించండి, అబ్రహాము గురించి తన సేవకుడైన ఎలియాజరు ఇస్సాకు యొక్క వివాహము కుదుర్చడానికి వెళ్ళిన ఆ పెద్ద మనిషి అంటాడు, అయా మా యజమానుడు వెండి బంగారములు కలిగి బహుమంది దాసదాసులు కలిగి అతడు ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడండి అని మాట్లాడతాడు. ఎవరి గురించి? అబ్రహాముని గురించి. అబ్రహాం అన్ని విషయాల్లో వర్ధిల్లాడు. అన్ని విషయంలో వర్ధిల్లిన వాడుగా ఉన్నాడు. ప్రతిదాని విషయంలో అబ్రహాం వర్ధిల్లిన వాడుగా మనకు కనపడతాడు. ముందే ధనవంతుడు, ముందే 22 అధ్యాయానికి ముందే ధనవంతుడు, 22 తర్వాత స్థిరపడిన ధనవంతుడు. ఆ మాటలు ఒకసారి చూద్దామా? 24వ అధ్యాయం ఒకసారి రండి. ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండం అతని సేవకుడు చెప్తున్న మాట 35వ వచనం చూడండి. 35, 34 నుంచి చదువుదాం. 24, 34. అంతటా అతడు ఇట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నెక్స్ట్, నా యజమానుని భార్య శారా వృద్ధాప్యమందు నా యజమానునికి కుమారుని కనెను. తలపైకెత్తాను. ఏమంట అబ్రహాము ఆశీర్వాదం? బహుగా ఆశీర్వదించబడ్డాడు. అతడు గొప్పవాడాడు. అతనికి గొర్రెలు, గుడ్లు, వెండి బంగారాలు, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు అన్నీ ఉన్నాయి.
దే వర్ సో బ్లెస్డ్. 24వ అధ్యాయం సారాంశము, బహుగా గొప్పవాడయ్యాడు. అబ్రహాముకు తెలియదు తన పరీక్షలో ఉన్నాడని, కానీ నిలిచి ఉండుట అనే సూత్రము ద్వారా, నిలిచి ఉండుట అనే సూత్రము ద్వారా అబ్రహాముకే టెస్ట్, ఇది మెంటల్ టెస్ట్ అని చెప్పాలి. నష్టమేమి లేదు ఇక్కడ, నష్టమేమి లేదు. టెస్ట్ అంతా ఏంటి చెప్పండి? మెంటల్ టెన్షన్, ఏమవుతుందో. కానీ నిలబడ్డాడు. దేవుడు ఇలా అన్నాడేంటి, ఇలా చెప్పాడేంటి? గమనించండి, యోసేపేమో శారీరకంగా శ్రమపరచబడ్డాడు. ఇక్కడ అబ్రహాము శారీరక శ్రమేం కాదు, అతడిది మానసిక ఇబ్బంది. గమనించండి, విశేషం ఏదంటే ఎక్కడ తొలగిపోలేదు. ఎక్కడైనా టెన్షన్ పడతాడేమో, ఎక్కడైనా మనసులో అనుకుంటాడేమో, ఎందుకు ఇలా చేశాడు, ఒక్క విషయంలో ఎక్కడా కూడా తొలగిపోని స్థితి ఉన్నది. స్థిరముగా స్తబ్దుగా దేవుడు చెప్పింది చేస్తూ పోతూ ఉన్నాడు. ఎందుకు ఇలా అనేది లేదు, ఎందుకు ఇలా అనేది లేదు. శ్రమలో నిలిచి ఉన్నాడు. అబ్రహాము ఆశీర్వాదమేమో అతని సేవకుడైన ఎలియాజరు ఆదికాండం 24:34లో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మూడవ ఉదాహరణ ఎవరు చెప్పండి? మూడవ ఉదాహరణ ఎవరు? యోబు. అతని ఆశీర్వాదం ఏంటి? 42వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం. ఈ మాటలు చదివి ముగించుకున్నాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము. పదవచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 యెహోవా అతనికి దయచేసెను. డబుల్ పోర్షన్. 16వ అధ్యాయం 15వ వచనం. 42వ అధ్యాయంలోనే 13 నుంచి చూద్దాం. మరియు అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. 14వ వచనం. అతను పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కేజీ అనియు, మూడవ దానికి కేరం హప్పుకు అనియు పేర్లు పెట్టారు. 15వ వచనం. ఆ దేశమందంతటా యోబు కుమార్తెలతో సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చాను. 40. చక్కని బిడ్డలు పుట్టారంట. ఎలాంటి బిడ్డలు చెప్పండి? చక్కని బిడ్డలు పుట్టారు. ఎవరికి? మళ్ళీ 10 మంది బిడ్డలు పుట్టారు. ఆస్తి రెట్టింపయింది. ఆస్తి ఒకప్పుడు 7,000 గొర్రెలు, ఇప్పుడు ఎన్ని? 14,000 గొర్రెలు. ఒకప్పుడు 3,000 వంటలు, ఇప్పుడు 6,000 వంటలు. ఒకప్పుడు 500 జతల ఎడ్లు, 1000 ఎద్దులు, ఇప్పుడు 2,000 ఎద్దులు, 1000 జతల ఎద్దులు. 500 ఆడుగాడిదలు ఒకప్పుడు, ఇప్పుడు 1000 ఆడుగాడిదలు. అలాగే గమనించండి, మళ్ళీ 10 మంది బిడ్డలు పుట్టారు. అన్నీ ఇవ్వబుట్టాడు. శ్రమలో నిలిచాడు. శ్రమలో నిలిచాడు. ఎన్ని సంవత్సరాలు ఇలాగ ఉన్నాడు యోబు? మన కాలం గురించి పెద్దగా తెలియదు. ఒకసారి ఎక్కడో చరిత్ర నాకు అంత జ్ఞాపకం లేదు, కొన్ని అజంప్షన్ ఎన్ని సంవత్సరాలు ఉండవచ్చు యోబు శ్రమలు అన్నది ఒక చరిత్రకారుడు ఎవరో ఒక ఊహాజనితమైన ఒక నంబర్ చెప్పాడు. అది కూడా కనీసం మర్చిపోయాను. సరే, ఏదేమైనా మొత్తానికి నిలిచిన వీరు ఎలా ఫలించారో చూస్తారు. ఇప్పుడు మొదటిది ఏమంటే కనుక, దేవుని పరీక్ష తీరు మనము భరించలేనివే అన్నట్లుగా శరీర సంబంధమైన మానసిక సంబంధమైన శ్రమలలో అనుమతించబడతాము. ఇది దేవుని పరీక్ష తీరు. దేవుడు అలౌ చేస్తాడు. అప్పగించబడుటకు, అమ్మబడుటకు, చెరసాల్లో పెట్టబడుటకు, బలి అర్పించుటకు, శరీర ఆరోగ్యం కోల్పోవుటకు దేవుడు కొన్నిసార్లు నేనేం చేయొచ్చు చెప్పండి? అనుమతించవచ్చు. ఆ సందర్భంలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ మాట ఎలా ఉంది? నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? నిలిచావా? శ్రమను బట్టి పారిపోయావా? దేవుని పరీక్ష తీరు గమనించండి. శ్రమలను అనుమతిస్తాడు.
దేవుని శిక్షలో నిలిచిన వాని యొక్క దేవుని యొక్క అంటే పరీక్షలో నిలిచిన ఫలితము గమనించండి. ఈ యొక్క నిలిచిన ప్రతిసారి బహుమానం ఉన్నది. ఏం చెప్పండి? నిలిచిన ప్రతిసారి ఏముంది చెప్పండి? బహుమానం ఉంది. బహుమానం ఉంది. పౌలు కూడా చాలా శ్రమల ద్వారా వెళ్ళాడు. అయితే ఆయన పరీక్షించబడ్డాడని ఎక్కడ వ్రాయబడలేదు, కానీ ఆ శ్రమలన్నీ తట్టుకుని వెళ్ళాడు. ఎవరు చెప్పండి? అపొస్తలుడైన పౌలు. అందుకే అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకు ఏముంది చెప్పండి? నీతి కిరీటం. దేవుని ప్రియ సంగమా, మనందరి కొరకు ఆ పరీక్షలో నిలిచిన వారమైతే దేవుని వద్ద నుంచి శ్రేష్ఠ బహుమానం ఉన్నది. నిలిచిన ప్రతి ఒక్కరూ ఇలాగనే ఉండబడ్డారు అని కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఈరోజు నువ్వు ఉన్న శ్రమ లేదా ఈరోజు నువ్వు ఉన్న ఇబ్బంది, ఒకవేళ పరీక్షలో ఉన్నావేమో అని చెప్తున్నాను. ఎందుకంటే వారు పరీక్షలో ఉన్నారని వారికి తెలియదు. ఈ రోజున వారి చరిత్ర ప్రభు మనకు వ్రాయించారు కాబట్టి వారు పరీక్షలో ఉన్నారని మనకు అర్థమవుతుంది. కానీ వారు అనుభవించిన రోజున వారు పరీక్షలో లేరు. అయితే వారు లోతైన ఇబ్బందుల్లో ఉన్నా ఎన్నడూ దేవుని విడిచిపెట్టలేదు. దేవుని హత్తుకునుట, శ్రమలో నిలిచి ఉండుట. దేవుడు ఉన్నాడే, దేవుడు చేస్తాడే, ఇబ్బంది పడుతున్నా గమనించండి. ఒకనాటికి దేవుడు చూపే కృప, ఎన్నడూ దేవుని నిందించక ఉన్న దాంట్లో నమ్మకంగా వెళ్ళిపోతూ ప్రభులో నిలిచి ఉండుట, ఆ నిలకడను ప్రభు కోరుతున్నాడు. ఇదిగో మీరు పరీక్షలో, దేవుడు అప్పుడప్పుడు మనల్ని పరీక్ష పెడతాడు. ఒకవేళ ఈరోజు నువ్వు పరీక్షలో ఉన్నావేమో, దేవుడు చూస్తాడు నీ మాట ఎలా ఉంది. అందుకే యోబుని గురించి రాశాడు, నోటి మాటతోనైనతడు. అంటే దేవుడు ఏం చూసి ఉంటాడు? నోటి మాట చూసి ఉంటాడు. అతడు సంఖ్యల చేత బంధించబడ్డాడు. యెహోవా వాక్కు యోసేపును పరిశోధిస్తున్నది. దేవుడు ఏం చూస్తుంటాడు? కనీసం ఇప్పుడు తిట్టలేదు, అప్పుడు తిట్టలేదు, లేదంటే ఈ సంఖ్యలు వేసినప్పుడు ఏమన్నా అంటాడేమో. ఎప్పుడు దేవుని వ్యతిరేకంగా అతడు లేడు. శ్రమ రాలేదా? వచ్చినాయి. అయితే వారు నిలిచిన తీరు, గమనించండి, అది వారికి శ్రేష్ఠ ఫలితానికి మార్గమును సరళము చేస్తుంది. దేవుడు కొన్నిసార్లు పరీక్షలో ఉంచుతాడు, అందుకు శ్రమలు అనుమతిస్తాడు. మానసికంగా కావచ్చు, శరీరకంగా కావచ్చు, నష్టాలు కావచ్చు, అది ఏదైనప్పటికీ కూడా ఆ తర్వాత శ్రమలో నిలిచిన వారికి దేవుడు గొప్ప కృప చూపాడు. కొన్నిసార్లు ఇబ్బంది కొలిములో పరీక్షించాడని మనం చూసాము. యెషయా గ్రంథంలో ఇబ్బంది కొలిములో దేవుడు పరీక్ష పెడతాడు, అనుమతిస్తాడు. ఇబ్బంది కొలిములో అటు పరీక్షలో నిలుచుందాం. దేవుడు పరీక్ష పెడతాడా? ఎస్, పరీక్ష పెడతాడు. ఎందుకు పెడతాడండి అలాగా? నిన్ను స్థిరపరచడానికి, నిన్ను హెచ్చించడానికి, అనేకులు ఎదుట నువ్వు తలెత్తుకోవడానికి దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడేమో. అవమానపరచబడిన చోటే, ఇబ్బంది పెట్టబడిన చోటే నిలిచి ఉంటే ఎంత శ్రేష్టమో. అక్కడే దేవుడు ఏమంటే కనుక దేవుడు మరలా నీ తలెత్తు వాడికి చేయగలడు. సందేశం ఏదంటే దేవుని పరీక్షలో నిలిచి ఉందాం. కొన్నిసార్లు అనుమతిస్తాడు కనుక అర్థం చేసుకుని నిలకడగా ఉందాం. నోటి మాటతో నేను దూషింపక ఆ పోరాటము నిలిచి దేవుని ఆ అనుగ్రహించబడింది అందరికీ కనబడుతుంది. యోబు ఆశీర్వాదం అందరికీ కనబడింది. అబ్రహాం ఆశీర్వాదం అందరికీ కనపడింది. యోబు ఆశీర్వాదం అందరికీ కనపడింది. ఇలా చెప్తాను, పరీక్షలో నిలిచి ఉత్తీర్ణత పొందిన వానికి కలిగే ఆశీర్వాదము ప్రజలందరి ఎదుట కనపరచబడే ఆశీర్వాదం. ఇది చివరి విషయం. ఏం చెప్పండి? ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడంట? ఇట్ ఈస్ సీన్ బై ఎవ్రీవన్, అందరికీ కనపడింది. పరీక్షకు నిలిచి పరీక్షలో ఉత్తీర్ణత పొందిన ప్రవర్తన, సాక్ష్యము ద్వారా వచ్చే బహుమానము, ఆశీర్వాదము అందరికీ కనబడినట్లుగా ఉండే ఆశీర్వాదం. అబ్రహాం ఆశీర్వాదం అందరికీ కనబడుతున్నది. యోబు ఆశీర్వాదం అందరికీ కనబడుతున్నది. యోసేపు ఆశీర్వాదం అందరికీ కనబడింది. నీవు లోపల కృంగి ప్రభువుతో యథార్థంగా నడుచుకుంటావా?
నువ్వు నడుచుకున్నది దేవుని కొరకు నిలబడి ఎవరికి కనబడిపోవచ్చు, కానీ నిలిచినప్పుడు పొందుకునే ఆశీర్వాదం మాత్రం అందరికి కనబడతాయి. నీ శ్రమ ఎవరికి కనబడిపోవచ్చు, నమ్మకంగా ఉండి ఎవరు చూడకపోయినా బహుమానం మాత్రం అందరికి కనపడేట్టు దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది మాత్రం అందరికి కనపడిపోతుంది. రోజున నా శ్రమ ఎవరికి కనపడకపోవచ్చు, నేను ఆ శ్రమలో నిలిచిన పోరాటం కూడా ఎవరు కనపడవచ్చు. ఎంత కష్టపడుతున్నా నీకేం తెలుసు, ఎంత చేశాను నీకేం తెలుసు అన్నట్లుగా ఉండవచ్చును. కానీ నేను అంటున్నాను, ఒకవేళ మనము పొందుతున్న శ్రమలు, నిలబడుతున్న తీరు ఎవ్వరు కనపడవచ్చు, కానీ తద్వారా వచ్చే బహుమానం మాత్రం అందరికీ ప్రస్ఫుటంగా కనబడుతుంది. ప్రస్ఫుటంగా కనబడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రహస్యమందు చేసే భక్తి బహిరంగ బహుమానం ఇవ్వబడుతుంది. రహస్యమందు నిలబడిన తీరు బహిరంగ బహుమానముకు కారణమవుతుంది. ఇది సత్యము, తథ్యము. ఎప్పుడు ఉదాహరణ చెప్తూ ఉంటాను, అది చెప్తాను. దావీదు సింహాసనం ముందు కూర్చున్నాడు, కానీ దావీదు చేసిన భక్తి అంతా అడవులలోనే, గొర్రెల మధ్యలోనే. పాటలు పాడినా, సితారాలు వాయించిన, తన ఒంటరితనములో కాపాడుకున్న భక్తి, ఎవరు చూడని సమయములందు కాపాడుకున్న భక్తి. దావీదు మీద సింహము దాడి చేసినది, గెలుగుబంటి మీద దాడి చేసినది కనీసం కుటుంబానికి కూడా తెలియదు. పాటలు పాడుకునేది కుటుంబానికి కూడా సరిగ్గా తెలుసో లేదో తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, ఒక సమయం వచ్చింది, అతన్ని హెచ్చించాడు. అతను ఏం చెప్పండి, అందరి ఎదుట సింహాసనం ఇచ్చాడు. రహస్యమందు నీవు చేయబుద్ధి, ఇబ్బంది పడుతూనే నువ్వు కాపాడుకునే నిలకడ అయిన నీ తీరు ఒకనాటికి బహిరంగంగా కనపరచబడి అది సమాధానమును, అది బహుమానమును ఇవ్వబడుతుంది. దావీదు గొర్రెల దగ్గర ఉండగా చేసిన భక్తి బహిరంగంగా సింహాసనం ఇవ్వబడింది. రహస్యముగా కాపాడుకున్నటువంటి పరిశుద్ధత యోసేపు సాక్ష్యం చెప్పాడు అందరిలో నుంచుని. ఇగో నేను గనక నిలబడ్డాను, ఆ సహోదరుని శోధిస్తాను చెప్పాడా? లేదు, అవకాశం కూడా లేదు. రహస్యం ముందు తాను చేసిన భక్తి, నిలబడిన తీరు, దేవుని కొరకు నిలిచిన కాపాడుకున్న పరిశుద్ధత బహిరంగంగా కనపరచబడి బహుమానం ఇవ్వబడింది. సోదరుడా, నువ్వు పరీక్షలో ఉండి శ్రమలు అనుమతించబడి ఎవరికి తెలియక ఒంటరి పోరాటము శోధన అనిపిస్తున్న నిలిచిన తీరు ఒకనాటికి బహిరంగంగా ప్రజలు కనపరచబడుతుందేమో. ఏమండి, రహస్యం ముందు చేయబడి భక్తి, నిలిచిన నిలకడ బహిరంగ బహుమానం కొన్నిసార్లు కారణం కావచ్చును. పరీక్షలో నిలిచి ఉందాం. రోజున దేవుడు పరీక్ష పెడతాడు అనేది ఒక మెట్టు, పాఠం ఏదంటే నిలిచి ఫలిద్దాం. ఏం చేద్దాం చెప్పండి, నిలకడను కొనసాగిద్దాం. చెదిరిపోవద్దు. నోటి మాటతోనైనను, హృదయంలో ఆలోచనలోనైనను దేవునికి వ్యతిరేకంగా ఎందుకు ఇలాగా దేవుడు అన్యాయస్తుడన్న తీరు ఎన్నడూ మనకు కనపరచవద్దు. నిలిచినప్పుడు ఆ విధమైన తీరు మనకు కనపడుతుంది. ప్రార్థనలోను భక్తి సమలించున్నాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ ఉన్న పాటున తలలు వంచి